శ్రీనివాసరావు తిరుక్కులూరు గారు రచించిన కథ స్నేహితుడు. ఈరోజు మీకు చదివి వినిపించబోతున్నాను. నా ఇంట్లోనే నన్ను దోషిలా చూస్తున్నారు. నేనేదో మహా అపరాధం చేసినట్టుగా నాపై కోపంగా ఉన్నారు. వారెవరో కాదు, నా కొడుకు కోడలు. నా భార్య 5 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేసింది. నా కుటుంబ సభ్యులు వారిద్దరే. నేను అంతకాని పని ఏదో ఖచ్చితంగా చేసే ఉంటానని ఎవరైనా అనుకుంటారు. నా గురించి 4 ముక్కల్లో చెప్పుకోవాలంటే నన్ను అందరూ నాయుడు మాస్టరు అని గౌరవంగా పిలుస్తుంటారు. 3.5 దశాబ్దాల పాటు స్కూలు మాస్టరుగా ఎందరో ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులే కాక ఎన్నెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తిని నేను. ఈ మధ్యే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని. నా వృత్తి నుండి రిటైర్ అయినా నా ప్రవృత్తికి రిటైర్మెంట్ ఎన్నడూ ప్రకటించుకోలేను. రచన వ్యాసంగానే నాకున్న ఏకైక ప్రవృత్తి. నా రచనల ద్వారా సమాజానికి ఏ చిన్న మంచి జరిగినా, నా రచనల వల్ల ఒక్కింత ఎక్కడో చిన్న మార్పు సంభవించినా నా జీవితానికి అదో సంతృప్తి ఇస్తుందని నమ్ముతాను. అలాంటి నేను నా కుటుంబ సభ్యుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే క్యాలెండర్లోనూ పేజీలు ఓ 6 నెలల వెనక్కు తిప్పాల్సిందే మరి. ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా 6వ కథల సంపుటి పుస్తకావిష్కరణ సభ అట్టహాసంగా జరిగిపోయింది. చివర్లో నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుతుండగా, సార్ నమస్కారం అంటూ ఓ యువకుడు నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. ఆ అబ్బాయికి సుమారుగా 20 ఏండ్లు ఉంటాయి. ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏం పని ఉన్నట్టుగా అని చూశాను. ఆ అబ్బాయి అక్కడున్న కుర్చీలో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టుగా చూశాడు నా వైపు. వాడి చూపులకు అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చితికిల పడుతూ, ఇప్పుడు చెప్పరా అబ్బాయి అన్నట్లుగా చూశాను. ఆ కుర్రాడు, సార్ మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కొత్త కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందు ఉంచాడు. అలా పుస్తకాలపైన సాహితీ ప్రియులకు అభినందనలతో అంటూ ఆటోగ్రాఫ్ల రాసివ్వడం కొత్త కాకపోయినా ఆ కుర్రాడి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది. ఆ అబ్బాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. నేను ఆ అబ్బాయిని పేరు అడిగాను. తన పేరు శశాంక్ అని చెప్పాడు. శశాంక్కి సాహిత్యపూర్వక అభినందనలతో అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని ఆ కుర్రాడు తీసుకుంటూ, సార్ నేను కొన్ని కథలు రాశాను. మీరు వీలు చేసుకొని వాటిల్లోనూ లోటుపాట్లు తెలియజేస్తే సరిచేసుకోవాలనుకుంటున్నాను వినమ్రంగా అడుగుతూ సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు. అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తెరిపారా. మూతి మీద మీసం కూడా సరిగ్గా మెలిచినట్టు లేదు. సరే చూద్దాం అన్నాను క్యాజువల్గా. నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకొని, సార్ ఎక్కడ కలవమంటారు? మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటాం అంటూ ఆర్దోతికంగా ఆగిపోయి నా బదులు కోసం అద్విగ్నంగా చూస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతూ, నా అడ్రస్ గట్రా అన్ని తెలుసుకునే వచ్చావన్నమాట అన్నాను చిన్నగా నవ్వుతూ. ఆ కుర్రాడు వినయంగా, ఇందులో ఉంది కదా సార్ అంటూ నా కథల సంపుటిని చూపించాడు. ఏదో అనుకున్నాను కానీ వదిలేటట్టు లేడని నాకర్థమయ్యింది. ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి సాయంత్రం 5 గంటలకు మా ఏరియా గ్రంథాలయానికి వచ్చేయ్, అక్కడ కలుద్దాం అన్నాను బయలుదేరడానికి ఉద్యుక్తమవుతూ. సార్ ఒక్క సెల్ఫీ ఆర్దిపుంగంగా అడిగాడు. ప్రతి సభలోనూ అలవాటైన ప్రక్రియ కావడంతో ఫోటోకి పోజ్ ఇచ్చేశాను. తర్వాత ఎవరి మనన వాళ్ళెళ్ళిపోయాం. అదే రోజు సాయంత్రం 5:30 గంటలు అవుతుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అన్నాను. నేను సార్ శశాంక్ని. ఉదయం సభలో కలిశాను కదా అంటూ గుర్తు చేశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ కుర్రాడిని రమ్మన్న విషయం. ఆ సంగతే మర్చిపోయాను. రోజు వాకింగ్ చేస్తూ అక్కడి గ్రంథాలయానికి వెళ్ళి కాసేపు పత్రికలు తిరిగేసి రావడం దినచర్యలో ముఖ్య భాగం నాది.
10 నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పి హడావడిగా బయలుదేరి వెళ్ళాను. ఆ కుర్రాడు ఓ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నన్ను చూడగానే లేచి నిల్చొని, రండి సార్ కూర్చోండి అంటూ నా పట్ల తన విధేయతను కనబర్చాడు. నేను కూర్చుంటూ తనని పక్కనే కూర్చోమన్నాను. తను పర్వాలేదు సార్ అని అలాగే నిల్చున్నాడు. నేను బలవంతంగా చేయి పట్టుకొని లాగి కూర్చోమనేసరికి ఇబ్బందిగా కూర్చున్నాడు. నేను ఉపోద్ఘాతం లేకుండా నీ రచనలు తెచ్చావా అని కొంచెం చిరాకు ధ్వనించిన స్వరంతో అడిగాను. ఏవేవో పిచ్చి పిచ్చివి రాసుకొచ్చేస్తారా? చదవమంటూ చావగొడుతుంటారు. నా మనసులో అనుకుంటుండగా ఆ కుర్రాడు గబగబా తన వెంట తెచ్చుకున్న ఫైల్లోంచి కొన్ని పేపర్లు తీసి నా చేతికందించాడు. తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు కుదురుగా ఉండి ముత్యాల్లా కంటికి నింపుగా కనిపిస్తున్నాయి. అలా చూడగానే ఎందుకో శ్రద్ధగా చదవాలనిపించింది. క్షణక్షణానికి ఉత్కంఠాన్ని రేకెత్తించిన ఆ పేజీలన్నీ చకచకా చదివేశాను. కథ ముగింపు అద్భుతంగా ఉంది. అతను రాసిన వాక్యాల్లో అక్షరదోషాలు మచ్చుకి ఒక్కటైనా కనిపించలేదు. కథ నిర్మాణం పకడ్బందీగా కొనసాగింది. అది ఓ కొత్త రచయిత రాసిన రచనలా లేదు. ప్రతి వాక్యము చైతిరిగిన రచయిత కలం నుండి ఉద్భవించిన అద్భుతంగా ఉంది అతని రచన. ఆ 20 ఏండ్ల కుర్రాడి రచనలా 60 ఏండ్ల పైబడిన నన్నే ఉక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. చదవడం పూర్తయ్యాక ఏం మాట్లాడాలో అర్థం కాక కొద్దిసేపు స్తంభంగా ఉండిపోయాను. కొన్ని క్షణాల అనంతరం ఏమో అనుకున్నాను. కథ బాగా రాసావయ్యా. రచన రంగంలో నీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. కీపిటప్ అంటూ ప్రశంసించాను. ఓ సీనియర్ రైటర్గా నాకో పెద్దరికం అప్పగించాడు కాబట్టి ఏదో ఒకటో రెండో చెప్పక తప్పదని చాలాసేపు రంధ్రాన్వేషణ చేసి అతి కష్టం మీద 2-3 విషయాలు చెప్పాను. నిజానికి నేను సూచించిన విషయాలు గొప్ప విషయాలని భావించక్కర్లేదు. ఆ పేపర్లు వాడికి ఇచ్చేశాను. వెంటనే ఇంకొక కథ తీసిచ్చాడు. ఎన్ని రాసావేంటి అని నెవ్వెరపోతూ అడిగాను. ఓ 6 కథల దాకా ఉన్నాయి సార్ అన్నాడు వినయంగా. అవన్నీ ఇక్కడ చదవడం వీలు కాదు గాని ఇంటికి తీసుకెళ్లి చదువుతాను. రేపు ఇదే టైంకి ఇక్కడే వచ్చేయ్ అని కుర్రాడిచ్చిన రచనలతో ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుర్రాడి రచనలన్నిటినీ ఏకబిగువున చదివేశాను. కథలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. ప్రతి రచనల్లోనూ పరిణతి కనిపించింది. వాడి రచనలన్నీ చదవగానే నాకో విషయం బోధపడింది. వాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా గొప్ప రచయితగా సాహితీ సామ్రాజ్యాన్ని ఏలుతాడని గట్టి నమ్మకం కూడా కుదిరింది. అనుకుంటుండగానే ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు శశాంక్. ఈ కథని ఏ పత్రికలకు పంపించాలో, ఏ పోటీలకు పంపించాలో సవివరంగా చెప్పాను. కథల హడావడిలో పడి అంతవరకు ఆ అబ్బాయి గురించి ఏ వివరమూ అడగలేకపోయాను. అప్పుడు అడిగాను. అమ్మా నాన్నలకు తన ఒక్కడినేనని చెప్పాడు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నానని, తనకు కాలేజీ, వాళ్ళ నాన్నకు ఆఫీసు దూరం అవుతున్నాయని, విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చేశామని, దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నామని చెప్పాడు. రోజురోజుకి మా మధ్య బంధం బలపడసాగింది. రోజు సాయంత్రం లైబ్రరీ ఆవరణలో కలుసుకోవడం మా దినచర్యలో ముఖ్య భాగమైపోయింది. ఒక్కసారి నా కథలను మలుపులు ముగింపులు ఎలా ఇవ్వాలో సందిగ్ధం ఏర్పడినప్పుడు శశాంక్ని అడగడానికి మొహమాట పడేవాణ్ణి కాదు. నిత్యము మా మధ్య సాహిత్యం పైన అనేక చర్చలు నడుస్తూ మా బంధం స్నేహబంధంగా దినదిన ప్రవర్ధమానంగా సాగిపోతుంది. ప్రాచీన సాహిత్యం మొదలుకొని నేటి ఆధునిక సాహిత్యం వరకు మా చర్చలు విస్తృతంగా కొనసాగేవి. ఒకరోజు శశాంక్ చాలా మూడిగా కనిపించాడు. విషయం ఏమిటని అడిగాను. సాహితీ వ్యాసంగంలో పడి చదువుకోట్లేదని మా ఇంట్లో వాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు సార్ అన్నాడు బాధగా. వాళ్ళు చెప్పింది నిజమే కదా శశాంక్. సాహిత్యమే జీవితం కాకూడదు. జీవితంలో ఒక భాగం మాత్రమే అది అన్నాను నేను నచ్చజెప్తున్న ధోరణిలో. గురువుగారు,
మీరు కూడా మా అమ్మ నాన్నలాగే మాట్లాడుతున్నారు. రోజు ఖచ్చితంగా 2 గంటలు నా చదువుకి కేటాయిస్తున్నాను. చాలదా మరి? ఇప్పటి వరకు జరిగిన అన్ని సెమిస్టర్‌ల్లోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించాను అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. అది సరే, ముందు సాహిత్యానికి ఎంత సమయం కేటాయిస్తున్నావో అది చెప్పు అంటూ ఆసక్తిగా అడిగాను. 8 గంటలు సార్ అంటూ చప్పున బదులిచ్చాడు శశాంక్. అది సంగతి మరి. మీ వాళ్ళు గొడవ చేస్తున్నారంటే చెయ్యరా మరి? ఆ ఇంజనీరింగ్ చదువు సమయాన్ని సాహిత్యానికి ఇచ్చే గంటల్ని చదువుకి మార్చుకో. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇదే ఆచరణీయం, అమోదయోగం, సరైన జీవన మార్గాన్ని ప్రబోధిస్తున్నట్టుగా సూచించాను. లేదు గురువుగారు, కాలేజీకి నిద్రకి 6 గంటలు చొప్పున ఆవిరైపోతున్నాయి. సాహిత్యానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే నా మనసులో ఏదో తెలియని వెలితి. సాహిత్యాన్ని చదవడమే రాయడమే చేస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేని సాంత్వన, అంతులేని ఆనందం దొరుకుతాయి సార్. ఇదో వ్యసమైపోయింది అద్వేగంగా అన్నాడు నన్ను కన్విన్స్ చేస్తున్న ధోరణిలో. సాహిత్యం పేరిట ఇక మీద వాడి విలువైన సమయాన్ని వృధా చెయ్యకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను కావాలనే ఆ మరుసటి రోజు గ్రంథాలయానికి వెళ్ళలేదు. శశాంక్ ఫోన్ చేశాడు. ఒంట్లో నలతగా ఉందని అబద్ధం చెప్పేశాను. నేను వెళ్ళలేదన్నందుకు వాడి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. ఆ మరుసటి రోజు కలిశాం. కాసేపు సాహితీ సంగతులు మాట్లాడుకున్నాం. పోటీకి పంపించడానికి ఏదో కథ తీసుకొచ్చాడు. అది చదివి 1-2 సూచనలు చేసి బయలుదేరిపోయాను. శశాంక్ మొహంలో బాధ నాకు తెలుస్తూనే ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. బయట నా కొడుకు కోడలితో ఎవరో గొడవ పడుతున్నారు. నేను ఏంటో తెలుసుకుందామని బయటికి వచ్చాను. గొడవ చేస్తున్నది 2 భార్యాభర్తలు. వాళ్ళు నన్ను చూడగానే, ఏమయ్యా పెద్దమనిషి, ఇది నీకు ధర్మంగా ఉందా అంటూ ఆ ఆడమనిషి నిలదీస్తుంది. అక్కడేం జరుగుతుందో నాకర్థం కాలేదు. అయోమయంగా నా కొడుక్కేసి చూశాను. ఆ చదువుకునే కుర్రాడితో మీకేంటి నాన్నా? స్నేహమేంటి అని నా కొడుకు కూడా నన్ను నిలదీశాడు. అప్పుడు నాకర్థమయ్యింది, గొడవ చేస్తున్న వాళ్ళిద్దరూ శశాంక్ తల్లిదండ్రులని. నా కొడుకు మాటలకు ఎలా బదులివ్వాలో తెలియక కాసేపు తటాపటాయించాను. నేను బాగా చదువుకోమనే చెప్తున్నాను. ముందు బతుకు తెరువు, తరువాతే ఏదైనా అని నిన్ననే హితువు చెప్పాను అంటూ శశాంక్ తల్లిదండ్రులకి, కొడుకు కోడలికి సమాధానం చెప్పాను. చాలేవయ్యా, మాస్టరుగా పనిచేసినవారు. ఆ మాత్రం మీకు తెలియదా? ఇలా కథలు కవితలని చదువుకునే పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడం ఏమన్నా బాగుందా అంటూ శశాంక్ తల్లి నా మొహం మీదే నన్ను నిలదీసింది. నాయుడు మాస్టరుగా ఎంతో మంచి పేరున్న నేను శశాంక్ తల్లిదండ్రుల ముందు దోషిలా నిలబడాల్సిన వచ్చినందుకు నాకు తల కొట్టేసినంత పనైంది. నేనేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వారు లేరని మౌనంగా ఉండిపోయాను. నా కొడుకు వారిని నచ్చజెప్పుకుంటున్నాడు. ఇక మీదట మా నాన్నగారు మీ అబ్బాయిని ఎట్టి పరిస్థితిలోనూ కలవరు అని గట్టిగా మాట ఇచ్చి వారిని పంపించేశాడు. తరువాత నా కొడుకు కోడలు పెంట మీదవన్నీ ఇంటి మీదకి తెస్తున్నారు. మీ సమయ వయస్కులతోనే స్నేహం చేసుకోండి అంటూ ఈ స్కూల్ మాస్టరుకే క్లాస్ తీసుకున్నారు. మా పరిచయానికి అప్పుడే 6 నెలలు నిండిపోయాయా అనిపిస్తుంది. అయినా గాని వాడి భవిష్యత్తు దృష్ట్యా కొన్నాళ్లపాటు గ్రంథాలయానికి వెళ్ళకూడదని, శశాంక్ని కలవకూడదని గట్టిగానే తీర్మానించుకున్నాను. ఆ రోజు సాయంత్రం నేను అనుకుంటుండగానే శశాంక్ కాల్ చేశాడు. నేను కావాలనే లిఫ్ట్ చెయ్యలేదు. మళ్ళీ చేశాడు. ఇక బాగోదని ఫోన్ ఎత్తి మాట్లాడాను. ఉదయం జరిగిందంతా చెప్పి అమ్మ నాన్నలు చెప్పినట్టు శ్రద్ధగా చదువుకోమని బోధపర్చాను. శశాంక్ సరేనన్నంటూ తన తల్లిదండ్రుల తరపున నాకు క్షమాపణలు చెప్పాడు. శశాంక్ గొంతులో నీరస, నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. వాడి మనసుకి కష్టంగా అనిపించినా అస్తమానం ఫోన్లు చెయ్యొద్దని సున్నితంగా చెప్పేశాను.
నా మాటలకు వాడి గొంతు మూగబోయినట్టుంది. చివర్లో మళ్ళీ చెప్పాను, సాహిత్యాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టి క్లాస్ పుస్తకాలు బుద్ధిగా చదువుకోమని. వాడేమీ మాట్లాడలేదు. నేను ఉంటాను అని తన బదులు కోసమైనా చూడకుండా కాల్ కట్ చేసేశాను. నా మనసుకి బాధగా ఉన్నా అలా నిర్లక్ష్యంగా ఉంటేనే కదా వాడు ఇక మీదట నాకు కాల్ చేయడం మానేస్తాడని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఆ తరువాత 4 రోజులైనా వాడి దగ్గర్నుంచి ఎటువంటి ఫోను గాని, మెసేజ్ గాని రాలేదు. నా ప్రవర్తనకి బాగా నొచ్చుకున్నాడేమోనని అనిపించి చాలాసార్లు కాల్ చేద్దామనుకున్నా శశాంక్ తల్లిదండ్రుల మాటలు జ్ఞాపకమొచ్చి నన్ను నేను నియంత్రించుకున్నాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే శశాంక్ నాన్న మా ఇంటికి వచ్చాడు. నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. మనం ఏదైనా బలంగా తలుచుకుంటే అందుకు సంబంధించినది తప్పక ఎదురవుతుందని విన్నాను. అతను చాలా బేలంగా, వేదనగా కనిపిస్తున్నాడు. అతని కళ్ళు కాంతివిహీనంగా లోనికి చిచ్చుకుపోయి దైన్యంగా ఉన్నాడు. అతన్ని చూసి చూడంగానే మీ వాడు ఇప్పుడైనా బుద్ధిగా క్లాస్ పుస్తకాలు చదువుకుంటున్నాడా? అడిగాను భయంగా. అతను నా మాటలకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నా గుండెలు పగిలేలా వార్త చెప్పాడు. శశాంకు వాళ్ళుంటున్న సెకండ్ ఫ్లోర్ నుండి దూకేసి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడంటూ చెప్పేశాడు. నేను ఒక్కసారిగా హతశుడయ్యాను. ఆ సంఘటన జరిగి 3 రోజులైందని, తలకి పెద్ద గాయమై కోమలోకి వెళ్ళిపోయాడంటూ శశాంక్ తండ్రి బావురమన్నాడు. నా మెదడుని ఒక్కసారిగా 1000 వాల్టుల విద్యుత్ తరంగం తాకినట్టయింది. అతన్ని ఎలా ఓదార్చాలో నాకర్థం కాలేదు. ఎందుకంటే నా మానసిక పరిస్థితి అతని కంటే దారుణంగా తయారయ్యింది. అతనితో కలిసి శశాంక్ను చూసేందుకు హడావుడిగా ఆస్పత్రికి బయలుదేరాను. శశాంక్ ఐసీయూలో బెడ్ పైన అచేతనంగా పడుకొని ఉన్నాడు. ఆక్సిజన్ గొట్టాల వాడి ముక్కుకి, నోటికి తగిలించి ఉన్నాయి. వాడిని అలా చూడంగానే నా గుండె చేరువైంది. నన్ను నేను తమాయించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆస్పత్రి వారు కేటాయించిన గౌను లాంటి కోటుని తొడుక్కొని లోనికి వెళ్ళాను. బెడ్ పై వాడు నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కనిపించాడు. శశాంక్, శశాంక్ అంటూ చిన్నగా గొంతు పెగిల్చుకొని పిలిచాను. వాడిని నా మాటలేవీ వినిపించలేదు. శశాంక్, లే, నేను నీ కోసమే వచ్చాను. మళ్ళీ పిలిచాను. వాడిలో ఎటువంటి స్పందన కనిపించలేదు. నేను నిస్సహాయంగా బయటికి వచ్చేశాను. ఇదంతా ఎలా జరిగిందని బయట నిరీక్షిస్తున్న తల్లిదండ్రులను అడిగాను. శశాంక్ తండ్రి ఏమీ మాట్లాడకుండగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శశాంక్ తల్లి నీరసంగా గొంతు పెగుల్చుకుంది. అంతా ఈయన చేశారండి. వాడి సాహిత్యపు పుస్తకాలన్నీ తగలబెట్టేస్తానని ప్రతిరోజు బెదిరించేవారు. ఆ రోజు పుస్తకాలన్నిటినీ కుప్పలా పడేసి వాటిపై పెట్రోల్ పోసి వాడి కళ్ళ ముందర అన్నంత పని చెయ్యబోయారు. వాడు అది చూసి తట్టుకోలేక ఆవేశంగా బాల్కనీలోంచి కిందికి దూకేశాడు అంటూ బావురుమంది ఆ కన్నతల్లి. వాడు మారాలని అలా బెదిరించాలనుకున్నాను, అంతేకాని చదువుకున్నవాణ్ణి, పుస్తకాల్ని నేనెందుకు తగలబెడతాను సార్? నిజానికి మారాల్సింది వాడు కాదు, నేను. నా కళ్ళతో వాడి జీవితాన్ని శాసించాలనుకోవడం ముమ్మాటికి నా తప్పే. ఇక మీదట వాడి ఇష్టానికే బతకమంటాను అని వాపోతూ ఆ తండ్రి ఎంతగానో కుమిలిపోతూ రోదిస్తున్నాడు. వారిని అలా చూడగానే నా మనసెంతగానో క్షోభించింది. కాసేపటికి అక్కడకు వచ్చిన డాక్టర్ని శశాంక్ కోమల్లోంచి ఎప్పుడు బయటకొస్తాడని ఆశగా అడిగాను. శశాంక్ మెదడులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు కలిగినా కోమల్లోంచి బయటపడొచ్చని డాక్టర్లు స్పష్టంగా చెప్పాడు. నేను శశాంక్ గురించి ఆలోచిస్తూ ఇంటికొచ్చేశాను. నా ఆలోచనలలో శశాంకే నిండిపోయాడు. టీపై పైన కనిపిస్తున్న ఆ రోజు దినపత్రికను అసంకల్పితంగా తిరిగేశాను. ఏది చదవాలనిపించలేదు. యాంత్రికంగా పేజీలు తిప్పుతున్న నన్ను ఓ వార్త అమితానందానికి గురిచేసింది. ప్రముఖ సాహితీ సంస్థవారు పెట్టిన కథల పోటీల్లో యువ రచయిత శశాంక్ కథకు ప్రథమ బహుమతి ₹1,00,000 అని ప్రకటిస్తూ వచ్చిన వార్త అది. ఆ పక్కనే శశాంక్ ఫోటో కూడా వేశారు. నా మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది.
ఆ దినపత్రికని చేత్తో గట్టిగా పట్టుకొని శశాంక్ ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు వడివడిగా అడుగులు వేశాను. సానుకూల పవనాలు ఆశీర్వదిస్తున్నట్టుగా చల్లచల్లగా నన్ను స్పరిస్తున్నాయి. ఈ వార్త ఒక్కటి చాలు వాడి జీవనాడుల్లో చలనం ప్రజ్వలించడానికి. నాకు బాగా తెలుసు సాహిత్యమే వాడి ఊపిరి, ఆయుషు అని.